ఓకే. సో, ఫస్ట్ మనం ఇక్కడ పాలీలైన్ అనే కమాండ్ గురించి డిస్కస్ చేయాలనుకున్నప్పుడు, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి లైన్ కమాండ్ ఉంది. లైన్ కమాండ్ తీసుకొని నేను ఇక్కడ ఒక 50 ఇక్కడ ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక 50 ఇచ్చాను. ఇక్కడ ఒక 200 ఇచ్చాను. అంటే ఇక్కడ ఏంటంటే నాకు ఇది వేరే ఇది వేరే ఇది వేరేగా మనకి ఇక్కడ సెలెక్షన్ చేస్తుంది చూడండి. అంటే ఈ పార్ట్ వేరే, అలాగే ఈ పార్ట్ వేరే, మళ్ళీ ఈ పార్ట్ వేరే. ఇది ఏంటంటే సెగ్మెంట్స్ డివిజన్స్ అని అంటారు. లైన్ అనేది సెగ్మెంట్గా డ్రా అయ్యి ఉంటుంది. కానీ మనం డ్రా కమాండ్లో నెక్స్ట్ ఏంటంటే మనకి పాలీ లైన్ అంటే ఏంటి, ఇక్కడ మనం పీ లైన్ అని చెప్తారు. సో ఇక్కడ పిఎల్ అని చెప్తే ఇక్కడ కూడా నాకు ఏం చేస్తాను, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ కూడా నేను 50 అని ఇచ్చాను. తర్వాత ఇక్కడ నేను ఒక 20 ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ ఒక 60 ఇస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక 150 ఇస్తున్నాను. రెండు చూడటానికి మనకి ఒకలాగే ఉన్నాయి. కానీ పాలీలైన్ ఏంటంటే మనకి ఒకేసారి సెలెక్ట్ అవుతుంది. అంటే సింగిల్ లైన్ సెలెక్షన్ అన్నమాట. ఇది పాలీలైన్ తాలూకా ఒక అడ్వాంటేజ్. అయితే రెండోది ఏంటంటే మనం ఇక్కడ పిఎల్ అంటే పాలీలైన్ తీసుకుంటే మనకి ఇక్కడ స్టార్ట్ పాయింట్ అడిగింది. సో స్టార్ట్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0,0 అని ఇచ్చాను అనుకోండి. నాకు ఎగ్జాక్ట్గా 0,0 దగ్గర అది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు గ్రీన్ రిఫరెన్స్ వస్తుందంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ నాకు పోలార్ ట్రాకింగ్ అనేది ఆన్ అయి ఉన్నారని అర్థం. కాబట్టి ఇక్కడ నేను ఎల్ అని ఇస్తాను. ఎల్ అంటే ఏంటి, లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లెంత్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది కరెక్ట్గా మనం పెట్టుకొని నాకు ఎంత డిస్టెన్స్ అనేది నేను డైరెక్ట్గా ఇచ్చాను అనుకోండి, నాకు అక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా ఒక 100 డిస్టెన్స్ లైన్ వచ్చింది చూసారా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ తాలూకా వెయిట్ని పెంచాలనుకున్నాను. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి డబ్ల్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. డబ్ల్యూ అని క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి స్పెసిఫై స్టార్టింగ్ విత్ అని అడిగాడు. నేను ఇక్కడ 4 అని ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఏం అడుగుతున్నాడు, స్పెసిఫై ఎండింగ్ విత్ అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అని ఇచ్చాను. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ మనకి కావాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను @100 <0 అంటే మనం ఎలాగైనా ఇవ్వచ్చు, ఏదర్ అబ్సల్యూట్ మెథడ్ లేదా పోలార్ మెథడ్ ఆర్ రిలేటివ్ మెథడ్. మనకి ఎలా కావాలంటే అలాగా మనం దీన్ని డిజైన్ చేయొచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఆర్క్ ఇవ్వాలనుకున్నాను. అంటే నాకు ఈ పొజిషన్లో పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏ అని చెప్తే ఆ పొజిషన్కి ఆర్క్ క్రియేట్ అవుతుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఇలా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాల్యూ 50 ఇస్తున్నాను. అంటే అది ఏం చేస్తుందంటే 50 డయామీటర్ కింద కన్సిడరేషన్ చేస్తుంది. కానీ మనకి ఇక్కడ లైన్ అనేది ఆటోమేటిక్గా అటు ఇటు బెండింగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, మళ్ళీ ఎల్ అంటే లెంత్ అనేది ఇచ్చిస్తే అది నాకు స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ గ్రీన్ లైన్ అనేది ఆన్ అయి ఉన్నది కాబట్టి నేను ఇక్కడ 150 అనేది డైరెక్ట్గా ఇవ్వగానే నాకు ఇలా వచ్చింది. కానీ ఇప్పుడు నాకు ఏంటి కావాలి, ఆరో తాలూకా హెడ్ కావాలి. సో ఫస్ట్ నేను
హెచ్ ఎంటర్ చేస్తాను. అంటే అదేమడుగుతుంది మనకి, స్పెసిఫై స్టార్టింగ్ ఆఫ్ విత్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అని ఇచ్చాను. సెకండ్ ఆఫ్ విత్ అడుగుతుంది, నేను 0 ఇచ్చాను. ఆరో తాలూకా హెడ్ ఎంత కావాలో అని అడుగుతుంది, ఇక్కడ 30 అని ఇచ్చాను. ఎంటర్ కొడితే నాకు ఇలా వస్తుంది. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటండి అనేది మనం తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏవైనా డైరెక్షన్స్ చూపించాలి, అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ పిఎల్ అంటే పాలీలైన్ తీసుకొని ఒక స్టార్టింగ్ విత్ దగ్గర నేనేమో డబ్ల్యూ అని చెప్పి స్టార్టింగ్ విత్ 4 ఎండింగ్ విత్ 4 అని ఇచ్చాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 డిస్టెన్స్ ఇచ్చాను. ఇక్కడ హెచ్ అని చెప్పాను. హెచ్ అని చెప్తే ఆఫ్ విత్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ నేను 8 అని ఇచ్చాను, తర్వాత సెకండ్దేమో 0 అని చెప్పాను. నేను ఇక్కడ ఒక కొంత డిస్టెన్స్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా ఏదైనా ఒక డైరెక్షన్ని మనం చెప్పడానికి, అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఒక కమాండ్ నేర్చుకోగానే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన తాలూకా డయాగ్రామ్స్లో ఆ ఆబ్జెక్ట్ని మనం చూడగానే, ఓకే సో ఈ కమాండ్తో ఇది మనం డ్రా చేయొచ్చు అని మనం ఇమీడియట్లీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అది మనకి ఈరోజు